తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళన చేయొద్దు, ఎలాంటి ధర్నాలు చేయొద్దు, ఎలాంటి నినాదాలు చేయొద్దు అని యూనివర్సిటీ వీసీతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో సర్క్యులర్ జారీ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. ఇలా మేము అడుగుతా ఉన్నాం, యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం వల్ల, యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. పోరాటాలు చేయని వాడికి ఏం తెలుసు పోరాటాల యొక్క విలువ, యూనివర్సిటీ యొక్క విలువ? ఉద్యమ స్ఫూర్తి లేని నాయకులకి ఏం తెలుసు ఉద్యమాల గడ్డ యూనివర్సిటీ యొక్క విలువ? జై తెలంగాణ అనని వ్యక్తులకి ఏం తెలుసు నినాదాల యొక్క విలువ? ఇలా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు రైఫిల్ పెట్టుకొని విద్యార్థులను భయపెట్టించినటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు యూనివర్సిటీలో ఇలా ఎలాంటి ధర్నాలు చేయొద్దు, రాస్తారోకోలు చేయొద్దు, నినాదాలు చేయొద్దు అని సర్క్యులర్ జారీ చేయడం అనంటే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీదనే కాదు, యూనివర్సిటీ విద్యా సంస్థలలో కూడా నిర్బంధాలు పెడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కలిసికట్టుగా మాకు ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశపడి విద్యార్థులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే, అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి తప్ప నిరుద్యోగులకు, విద్యార్థులకు ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఈ రోజు వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇలా విద్యార్థులకు ఇయ్యనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. 2 లక్షల ఉద్యోగాలు కావాలని అడుగుతున్నందుకు యూనివర్సిటీ విద్యార్థుల పైన, నిరుద్యోగుల పైన లాఠీలతోని కొట్టిస్తా ఉన్నారు. ఇలా 6 గ్యారంటీలు ఏమైనాయని ప్రజలు అడుగుతా ఉంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధాలు పెడతా ఉన్నారు. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పాలన అందిస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులను కాలరాస్తుంది ఈ ప్రభుత్వం. ఇలా రాహుల్ గాంధీ ఏమో రోజు పొద్దుగాల లేచి భారత రాజ్యాంగం పుస్తకాన్ని సంకల పెట్టుకొని తిరుగుతాడు. ఇలా ప్రజాస్వామ్యం కాపాడాలని తిరిగేటువంటి రాహుల్ గాంధీ గారికి మేము ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నాం. దేశమంతా దిగుడు కాదు రాహుల్ గాంధీ, తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ నిరంకుశత్వ పాలన గురించి ఒకసారి ఆలోచన చేయండి. 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ కింద ప్రజాస్వామ్య పాలన అందిస్తామన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులను కాలరాస్తుంది ఈ ప్రభుత్వం. ప్రశ్నించేటువంటి హక్కును కాలరాస్తా ఉంది ఈ ప్రభుత్వం. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నించకుండా వాళ్ళ గొంతులు నులిమేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మా యూనివర్సిటీ విద్యార్థులు ఏమడుగుతా ఉన్నారు? 15 నెలలైనా విద్యాశాఖ మంత్రి లేడు, ఈ విద్యా వ్యవస్థ అంతా కూడా కుళ్ళిపోయింది, విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని అడుగుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పెండింగ్ బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి, వాటిని వెంటనే విడుదల చేయాలని అడుగుతా ఉన్నారు. అదేవిధంగా మెస్ ఛార్జీలు పెంచాలి అని అడుగుతా ఉన్నారు మా విద్యార్థులు. యూనివర్సిటీ విద్యార్థులు ఏమడుగుతా ఉన్నారు? నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలని అడుగుతా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రావాలి, స్కాలర్షిప్ రావాలని అడుగుతా ఉన్నారు. వాటిని అడుగుతున్నందుక మీరు ఇలా నిర్బంధ పాలన ఇలా విద్యార్థుల పైన పెడతా ఉన్నారు. ఇలా యూనివర్సిటీలో ఆంక్షలు విధిస్తున్నాం. సమైక్య రాష్ట్ర పాలనలో కూడా ఇలాంటి నిర్బంధాలు లేవు ముఖ్యమంత్రి గారు. ఇలా కాంగ్రెస్ పాలన అంటే ఇందిరమ్మ పాలన అని చెప్తా ఉన్నారు. ఇది ఇందిరమ్మ పాలన కాదు, కాంగ్రెస్ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన. ఎమర్జెన్సీని తలపించే విధంగా ఇలా కాంగ్రెస్ పాలన నడుస్తుంది. విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. విద్యార్థులతో పెట్టుకున్న వాళ్ళు ఏ రాజకీయ పార్టీ కూడా బాగుపడ్డటువంటి చరిత్రలో ఎక్కడ కూడా లేదు. విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలి. విద్యార్థుల న్యాయమైనటువంటి డిమాండ్ను పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము.